హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజైన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు ఆలుగడ్డ ఫ్రై. ఇవాళ 3/4 కిలో ఆలుగడ్డ తీసుకున్నాను, ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఆలుగడ్డ ఫ్రై 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఇట్లా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేసుకోవచ్చు. ఎమర్జెన్సీలో అయితే ఉట్టి ఆలుగడ్డలే కాస్త నూనెలో జీరా వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసుకొని ఉప్పు, కారం, మసాలా వేసుకొని వేపుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఎమర్జెన్సీ ఫ్రై అనమాట. ఇట్లా 2-3 రకాల ఆలుగడ్డను ఎందులో కూడా అన్నిట్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాంబినేషన్ కర్రీస్లో కొన్ని కొన్ని కర్రీస్కి ఆలుగడ్డ కాంబినేషన్ అనమాట. ఆల్రెడీ ఒకటి చూపించాను మీకు, గోరుచిక్కుడుకాయ ఆలుగడ్డ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు మనము ఆలుగడ్డతోని. ఇప్పుడు మీకు చిన్న మెంతి కూరతో ఆలుగడ్డ రెసిపీ చూపిస్తున్నా ఇవాళ. చాలా బాగుంటుందండి. మంచి ఈజీ రెసిపీ. కొంచెం కష్టపడి ఇంట్లో చేసుకుంటే మనం ఆ బయటి కూరల బాధలు తప్పించుకోవచ్చు. ఆ కర్రీస్ తినవాకండి, అన్నీ మిక్స్డ్ చేసి ఒకసారి మేము చూసాము. అందుకే అప్పటి నుండి బయట కూరలు ఎవరికైనా సజెషన్ చెప్తూ ఉంటాము, బయట కర్రీస్ తినవాకండి. ఈజీ, మామూలు మన చిన్న చిన్న ఎక్కువ మసాలాలు అవి అవసరం లేని కర్రీస్ అనమాట ఇవన్నీ. సింపుల్గా మనం అల్లం వెల్లుల్లి ఉప్పు కారం వేసుకొని కాస్త నిదానంగా చేసుకుంటే సూపర్ హెల్దీ కర్రీస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పోపులో జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకుని కాస్త వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతి కూర ఇవి కూడా మనము పోపులో వేసి వేపుకోవాలి. నేనైతే పోపులో కంపల్సరీ మెంతులు వేస్తానండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎండుమిర్చి కాస్త కలరింగ్ వస్తుంది అన్నమాట కర్రీకి. ఏ కూరలో వేసుకున్నా కూడా కాస్త టేస్ట్ కూడా వస్తుంది ఎండుమిర్చిల వాసన. అందుకని మీరు ప్రతి కర్రీలో ఒక 2-3 వేసుకోవడం అలవాటు చేసుకోండి, అంతే, ఏం లేదు. మెంతులు మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మనకు హెల్దీకి హెల్దీ, టేస్ట్, వాసన, ఆరోగ్యం ఈ 3 ఉంటాయి. ఏంటి, మెంతులు వాడితే ప్రతి కూరలో పోపులో కొన్ని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ లాగా 2-3 పించులు అట్లా వేసుకోండి, ఓకేనా. మంచి వాసన వస్తుందండి మెంతులు ఎండుమిర్చిలు వేసి పోపులో వేస్తుంటే. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేయాలన్నమాట. ఇది చేదు అసలే ఉండదు. ఇది ఎంత 4 days ఆకులు అనమాట ఇవంతే. కానీ మటన్లో, కీమాలో, చికెన్లో, ఆలుగడ్డలో ఈ 4 కర్రీస్లో సూపర్ కాంబినేషన్ అనమాట. మామూలు వెజిటేబుల్స్లలో కూడా వేసుకోవచ్చు. ఇదేంటి, బీరకాయ, గోరుచిక్కుడుకాయ, మామూలు చిక్కుడుకాయ, ఈ చిక్కుళ్ళు ఉంటాయి కదండి, అలసందకాయ, ఇవన్నీ వీటన్నిటికి కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మెంతికూర. చిన్న మెంతికూర, ఆల్రెడీ పెద్ద మెంతికూర కూడా వేసుకోవచ్చు. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్. ఆ వాసనకే తినాలనిపిస్తుంది. కనుక మీరు కూడా చిన్న మెంతికూరతో అప్పుడప్పుడు కర్రీస్ చేసుకొని తిని చూడండి, ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కాస్త వేగించాలి. అవి వేగాక కొంచెం ఒక నిమిషం 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అవి వేగుతూనే ఉంటాయి. అప్పుడు కొత్తిమీర కంపల్సరీ అనమాట. నేను ప్రతి కూరలో బాగానే వాడతాను. నాకు చాలా పట్టుద్ది కొత్తిమీర. అన్ని కట్టలు కట్టలు తెప్పించి పెట్టుకుంటాను. మనం ఎంత తింటే అంత మంచిదండి కొత్తిమీర. మీకు ప్రతి రెసిపీలో చెప్తూ ఉంటాను, ఎంత గ్రీనరీ తింటే అంత మంచిది మీకు. కొత్తిమీర కూడా బాగా అలవాటు చేసుకోండి. కొందరైతే 1 రిక్క 2 రిక్కలు వేస్తూ ఉంటారు. ఎంత పొదుపు కొత్తిమీర, కరివేపాకు దగ్గర. మా ఇళ్ళల్లో కూడా చూశాను చాలామంది 1 రిక్క 2 రిక్కలు
ఇంట్లో చెట్లున్నా కూడా ఒక 4-5 రిక్కలే వేస్తారు కరివేపాకు. అట్లా కాదండి, మంచిగా వేసుకోండి. ఈ కర్రీలో ఉన్న కరివేపాకులు అవన్నీ పిల్లలకు తినాలని చెప్పండి. అన్నీ తీసి పడేస్తూ ఉంటారు. లేత లేత ఆకులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. లేత ఆకులు అయితే టకీన తినేస్తారు. ముదురు అయితే కాస్త వాసనతోని తినలేరు పిల్లలు. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. చూడండి, అవి ఇష్టం వచ్చినట్టు కలిపితే ఇరిగిపోతాయి అన్నమాట, మనకు ముక్కలు కనిపించవు. నిదానంగా వేపుకోవాలి. తర్వాత ఒక స్పూను రెడ్ కారం అన్నమాట, గుంటూరు కారం. ఆ కారం మంచిగా రెడ్గా కనిపిస్తుందండి. కారం వేసుకోండి ఒక స్పూన్ కారము, ఒక స్పూను ఉప్పు. ఉప్పు అంటే మీరు టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. ఆల్రెడీ మనము ఆలుగడ్డలలో కాస్త ఉప్పు వేసి ఉడకబెడతాం అన్నమాట. మళ్ళీ అది ఇది ఎక్కువ అవుద్ది, కొంచెం తక్కువే వేసుకోవాలి. తక్కువ ఉంటే నో ప్రాబ్లం, ఎక్కువ అయితేనే మనం తినలేమన్నమాట ఇంకా కర్రీస్. కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. నిదానంగా కలపాలి. చూడండి, ముక్కలు విరగకుండా. ఇంకా పెద్ద పెద్దగా కూడా కోసి చేస్తాము ఆలుగడ్డలు ఫ్రై. ఎందుకంటే కలుపుతుంటే కాస్త తగ్గిపోతాయి కదా, అందుకని. నేను ఇప్పుడు మామూలుగానే కోసాను. మా అమ్మ వాళ్ళైతే ఇంకా పెద్ద పెద్దగా కోస్తారనమాట. ఒక ఆలుగడ్డలో 2 పీసెస్ చేస్తారు. అవి మనము కర్రీ పోపులో వేసి కారం వేసి అటు ఇటు కలిపేసరికి అవి మీడియం అయిపోతాయి అన్నమాట. అయితే నేను నిదానంగానే 4 ముక్కలు కట్ చేశాను, మీడియం ఆలుగడ్డలు అనమాట. చూడండి, ఆలుగడ్డలంతా కాస్త దగ్గరికి అయింది, ఉప్పు కారం పడుతుంది కదా. తర్వాత కాస్త కొబ్బరి పొడి వేసుకోవాలి, మామూలు పచ్చి కొబ్బరి పొడి. చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పొడి వేస్తే. ఆలుగడ్డ కర్రీ వేసుకోవాలి. వేసుకొని నిదానంగా కలిపిన తర్వాత ఒక నిమిషం 2 నిమిషాలు మూత పెట్టేసేయాలి సిమ్ పైన. సూపర్గా దగ్గరికి అయిపోతుంది కర్రీ. చాలా బాగా వచ్చింది చూడండి కర్రీ. ఆలుగడ్డలు కాస్త చితికిపోతాయేమో అనుకున్నాను, మెల్లమెల్లగానే కలిపాను. కాస్త జాగ్రత్తగానే కలపాలన్నమాట, ఎందుకంటే మనకు తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా అడుగుతారు పిల్లలు, అందుకని. చూడండి, సూపర్ టేస్టీ కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగా చేయాలి కర్రీ మీరు కూడా, ఓకేనా? చిన్న మెంతి కూరతో ఆలుగడ్డ ఫ్రై, మంచి వాసన వస్తుందండి ఇది వండుతుంటే. అందరూ ఇష్టపడతారు ఈ ఆలుగడ్డ ఫ్రై. పప్పుచారుకి సూపర్ కాంబినేషను. పాలకూర పప్పు, చుక్కకూర పప్పు, గోంగూర పప్పు, అన్ని పప్పులకి పప్పుచారులకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ పూరీలకి మాత్రం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నంలో కర్రీలో ఈ ఆలుగడ్డ కర్రీకి పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగా ఇష్టంగా తింటారు. పచ్చి పులుసు ఉండాలండి పక్కకి, అందుకని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.